జానకి: మాస్టర్, దేవుళ్ళు, బాబాలు, గురువులు రక్షిస్తారు అంటారు కదా, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వంశీ మాస్టర్: శిక్ష అంటేనే కదా రక్షణ కావాలి. ఇక్కడ శిక్షే లేదు, ఇంకా రక్షణకు తావెక్కడిది? అయినా పైనున్న పరమాత్ముడు భయంకరమైన జబ్బులు మనకి ఊరికనే అంటగట్టి మనం బాధపడుతుంటే లీలా వినోదం చేసుకునే కిరాతకుడు కాదు. క్రిందనున్న దేవుళ్ళు, బాబాలు మనల్ని రక్షించడమే పనిగా పెట్టుకున్న పనివాళ్ళు కాదు. అందరూ సాక్షిగా మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం ఈ శిక్ష వంటి శిక్షణ ద్వారా అనుభవ జ్ఞానం సంపాదించి ఉన్నతాత్మగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. దానికి కావలసిన మార్గాలు, అవకాశాలు అన్నీ మనకు కల్పిస్తూ ఉంటారు. కానీ మనం కళ్ళు ఉన్న గుడ్డివాళ్ళం కదా, గమనించలేము. మరి అప్పుడే ధ్యానం చేస్తే ఆ కళ్ళు సంపూర్ణంగా వికసిస్తాయి, అంతా అర్థమవుతుంది. హింస మనమే చేస్తున్నాం, తద్వారా ఫలితాన్ని మనమే అనుభవిస్తున్నాము. ఇది ఇంతవరకు అంటే తిరిగి మళ్ళీ హింస చెయ్యకుండా ఉండి జ్ఞానం వచ్చేంతవరకు. కాబట్టి ఇందులో దేవుళ్ళకు, బాబాలకి, గురువులకి ఏ సంబంధం ఉంటుంది? మనం చేసిన గత కాలపు హింసలన్నీ వారికి చెప్పి చేశామా? ఒకవేళ వాళ్ళు సహాయం చేసిన మీ బాధని తర్వాత జన్మకి వాయిదా వేసి మీ బరువు కొంత తగ్గిస్తారే తప్ప రద్దు చేయడం ఉండదు. అది సృష్టి నియమాలకు విరుద్ధం. పాస్ అయ్యేంత వరకు పరీక్ష రాయవలసిందే అన్నది ఎంత నిజమో, మానవుడు మాధవుడయ్యేంత వరకు జన్మలు ఎత్తాల్సిందే అన్నది కూడా అంతే నిజం. ఇదే కర్మచక్రం అంటే.